ఏంటిది మన ఇంటి ముందు పెద్ద షాపే ఉంది అనేది అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటిది అని ప్రభావతి అనేసరికి గాబరా పడకు పడకు అని చెప్పేసి బాలు అయితే ప్రభావతికి అంటూ ఉంటాడు. అలా అంటూ అక్కడ ఉన్న కర్టెనయితే తీస్తూ ఉంటాడు. అలా తీయగానే ఒకసారిగా మనోజ్ అయితే ప్రభావతి పూల షాప్ అనైతే ఉంటుంది. అలా ప్రభావతి పూల కొట్టు అని చదివేసరికి మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పూల కొట్టును చూసి. ఇక శృతి, రవి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఈ పూల షాప్‌ని చూసి షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటారు. ఇక నుంచి ఈ పూల షాప్‌కి నువ్వే ఓనర్‌వి అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి మీనా అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ పూల షాప్‌ని డబ్బుడమ్మ ఓపెనింగ్ చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అలా అనేసరికి అక్కడక శృతి వచ్చైతే ఆ పూల షాప్‌నైతే ఓపెన్ చేస్తూ ఉంటుంది. అలా రిబ్బన్ కట్ చేస్తూ ఉంటుంది శృతి. అలా కట్ చేయగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. కొట్టగానే ఇప్పుడు డబ్బుడమ్మ చెప్పింది కదా! ఎవరి రుణం ఉంచుకోకూడదని. అందుకే అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అలా శృతికైతే ఒక కవర్‌లో డబ్బులు కట్టేసి ఓపెన్ చేసినందుకు డబ్బులు ఇవ్వమని చెప్తూ ఉంటాడు మీనాని. ఆ మాటలకి మీనా షాక్ అవుతూ ఉంటుంది. ఈ ఎం ఏ పనికైనా విలువ కట్టడం నేను డబ్బుడమ్మ దగ్గరే నేర్చుకున్నాను. నిజంగా అది మంచి పద్ధతే అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. ఇక శృతి అయితే షాక్ అయ్యి చిరాకు పడుతూ ఉంటుంది. ఇక మీనా చేతుల మీదుగా అయితే డబ్బుడమ్మకి డ ఇస్తూ ఉంటాడు. అలా ఇవ్వగానే శృతి అయితే ఏం చేయలేక తీసుకుంటూ ఉంటుంది. అలా తీసుకొని షాక్ అవుతూ ఉంటుంది. ఇక బాలు చేసిన పనికైతే శృతి అయితే చిరాకు పడుతూ ఉంటుంది. కొంచెం షేమ్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది.